మొత్తం 4 యుగాలు. ఏ యుగం ఎలా ప్రారంభమైంది, ఎలా ముగిసింది? వేదాలను అనుసరించి యుగాలు మొత్తం 4. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా, జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి అని చెబుతారు. మరి పురాణాలు, శాస్త్రాలు యుగాల గురించి ఏం చెబుతున్నాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగం. 4 యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 17,27,000 సంవత్సరములు. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాల మరణాలుండవు. ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి, మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయంగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలం గడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచినది. ఇక సకాలమునకు వర్షము, మంచి పంటలు, పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమయమైన జీవనం గడుపుతూ ధర్మమైన పాలన సాగుతుంది. సూర్య గురువులు వారికి మిత్రగ్రహములైన కుజ, చంద్ర, కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహముల కదలిక మెదలక కొంతవరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి. శని, శుక్ర, బుధ, రాహుగ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగువానిని చూసి శాపానుగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వలన ఆ తపోశక్తి శాపరూపమున త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యను. తపస్సు చే దైవబలమును సంపాదించారు గాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈ విధముగా కృతయుగమున సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమైనది. త్రేతాయుగములో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగములో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఈ యుగం కాల పరిమాణం 12,96,000 సంవత్సరములు. ఈ యుగములో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు, మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు. కుజుడు పురుషకారకుడు, యువకుడు, యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహుబల పరాక్రమవంతుడు, సత్యము పలుకువాడు, రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు, రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు, స్త్రీలకు కారకుడు, మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది. రాక్షస గురువు శుక్రబలమున దుష్టశక్తి మాయామంత్ర ప్రభావము చేత రాక్షసులను పురిగొలిపి యజ్ఞయాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు, రూపవంతులైన స్త్రీలకు, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు. రాజు మాట మంత్రికి, మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్యపాలనను భ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహం వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులకు స్త్రీలచే యువకులకు ప్రాణహాని కలిగించేవారు. 4 హంగులలో ప్రథమమైన మంత్రము, యజ్ఞయాగాదులు మొదలైన దైవ కార్యములు
వాటిని జరిపించు బ్రాహ్మణ వంశాలను అంతరించేలా చేశారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన, మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో 1/4 దెబ్బతిన్నది. కుజగ్రహ బలము చేత ధనుర్విద్య పారంగతులైన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈ విధముగా త్రేతాయుగమున ధర్మము 1/4 తగ్గి ద్వాపరయుగము మొదలవుతుంది. ద్వాపర యుగములో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు, మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు. చంద్రుడు గురుగ్రహ వర్గమునకు చెందినవాడు, బుధుడు శని వర్గమునకు చెందినవాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాధువుల, సజ్జనుల, రూపవతుల, పతివ్రతల కన్యలకు అపకారం చేయు వారిని పురుగొల్పాడు. బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహారములకు అధిపతి. ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్ధభాగము నశింపచేసి రాజులకు, బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మారుస్తాడు. ఈ యుగంలో 4 హంగుల ధర్మములో 2 హంగులు మాత్రమే నిలిచింది. చంద్రుడు సకల విద్యా పారంగతుడు, బలవంతుడు, మనోకారకుడు, మాతృకారకుడు కాన రాజుల విద్యాపారంగతులను చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులు ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయంగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతావర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుల తోడు చేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటుమాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపరయుగమున ధర్మం 2 భాగాలు నశించి కలియుగం ప్రారంభమవుతుంది. అంటే మంత్రయుగం అంతరించి యంత్రయుగం ప్రారంభమవుతుంది. కలియుగం మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. సూర్య సిద్ధాంతం ప్రకారం క్రీస్తుపూర్వం 3,102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు. ఈ కలియుగమునకు రాజు శని, మంత్రులు రాహుకేతువులు. రాహువు, కేతువు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. రాహువుకి శని మిత్రుడు. కొంతకాలము రాహువు మంత్రిగా, కొంతకాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. 4 శాస్త్రములు అదృశ్యమవ్వగా అప్పుడు కలియుగం ముందుకు నడిచెను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని, కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను, వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటి నశింతూ వచ్చాయి. అప్పటి నుండి క్రూరము, కుచితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు. దైవభక్తి తగ్గి గురుభక్తి, పితృభక్తి అపురూపమైంది. దైవమును నమ్మి పూజించు కాలం పోయి గురువులను పూజించు కాలం వచ్చింది. ఇక హింసా సిద్ధాంతం ఎక్కువయ్యి పాపము వలన దుఃఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్యకార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీలను పొందినవాడే గొప్పవాడనుకునేవారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు. ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్యధర్మములను ఆచరించు కాలమునకు పోయారు. వర్ణద్వేషాలు, మతద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంతమంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గము చూపెట్టు పనులు చేస్తున్నారు. భగవంతుడు
కలియుగాంతములో కల్కిగా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని చెబుతారు.